అందరికీ నమస్కారం. నేను మీ సూర్య సునీల్. శ్రీ పరాభావ నామ సంవత్సర 2026 2027 సింహరాశి ఉగాది రాశి ఫలితాల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. సింహరాశిలో మనకి మగా నక్షత్రం 4 పాదాలు, ఉబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదం ఉంటాయి. మీ పేరు గనక మా, మీ, ము, మే, మో లేదా టా, టీ, టూ, టే ఇటువంటి అక్షరాలతో స్టార్ట్ అయితే మీది సింహరాశి అవుతుంది. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, అంటే ఈ రెండు సరి సమానంగానే ఉన్నాయి. అవసరానికి తగ్గట్టుగా డబ్బు ఏదో ఒక విధంగా చేతికి అందుతుంది, ఇలా చెప్పుకోవాలి. అలానే రాజ్యపూజ్యం 7, అవమానం 7, ఈ రెండు కూడా సరి సమానంగా ఉన్నాయి. ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడము, తద్వారా మంచి పేరు గుర్తింపు తెచ్చుకునే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక మనం ఎప్పుడైనా సరే ఉగాది రాశి ఫలితాలు అనేవి 4 పెద్ద గ్రహాల గోచారం ఆధారంగా చెప్పుకుంటాము. అవి ఏంటి? 1 గురువు గారు, 2 శని భగవానుడు, 3 రాహువు, 4 కేతువు. సో ఈ వీడియోలో ముందుగా మనం ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహ గోచారం ఆధారంగా ఫలితాలు చెప్పుకొని ఆ తర్వాత ఓవరాల్గా అంశాల వారీగా ఫలితాలు అనేవి చెప్పుకుందాం. ముందుగా గురువు గారు అసలు సింహరాశి వారికి ఏమవుతారు? ఆయన ధనుర్రాశికి, మీనరాశికి అధిపతి, అంటే పంచమాధిపతి, అలానే అష్టమాధిపతి. అష్టమాధిపతి అయిన గురువు గారు జూన్ 2, 2026 వరకు కూడా మీకు మిథున రాశిలో 11వ స్థానంలో లాభస్థానంలో సంచారం చేస్తున్నారు. సహజంగా లాభస్థానంలో సంచారం చేసే గురువు గారి గురించి మనం ఏం చెప్పుకోవాలి? అన్నిట్లోనూ పాజిటివ్ ఫలితాలు ఉంటాయి, మంచి లాభదాయకమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఈయన తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి ఏంటి ఎక్కువ ఎఫర్ట్స్ అనేవి పెట్టాలన్నమాట. ఏది కూడా అంత సులభంగా అయిపోదు. 1కి 4 సార్లు ప్రయత్నాలు చేయాల్సి రావడము, ఎక్కువగా కష్టపడము, తద్వారా మాత్రమే మనం లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. సరే, అయితే అసలు ఏ విషయాల్లో మనకి లాభదాయకంగా ఉంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గురువు గారు మనకి పంచమాధిపతి అని చెప్పుకున్నాం కాబట్టి 5వ స్థానం ఏం తెలియజేస్తుంది? 5 అంటే సంతాన స్థానము, అలానే స్పెక్యులేషన్ తెలియజేస్తుంది, క్రియేటివిటీని తెలియజేస్తుంది, తెలివితేటలను తెలియజేస్తుంది. తర్వాత వచ్చేసరికి మరలా 5 అనేది కళాకారులు, వీటంతా కూడా వస్తుంది. అలానే ఇంకొకటి 5 అంటే ప్రేమ, రొమాన్స్, ఇటువంటి వాటిని తెలియజేస్తుంది. సో ఈ విషయాలన్నింటిలోనూ పాజిటివ్ ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే సంతాన భాగ్యం ఉంటుంది. సింహరాశిలో ఉండి ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ టైంలో సంతానపరమైన విషయాలు చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవాలి. అలానే సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయి. మీ సంతానం అనేది మంచి వృద్ధిలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత స్థాయి కాకపోయినా చాలా వరకు బాగానే రాణించగలుగుతారు, ఇది గుర్తుపెట్టుకోండి. అలానే ఇంకొకటి ఏంటి, స్పెక్యులేషన్లో కూడా చాలా వరకు పాజిటివ్ ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మరీ టూ మచ్ ఆఫ్ టార్గెట్స్ కావచ్చు, టూ మచ్ ఆఫ్ గ్రీడీనెస్కి కానీ వెళ్ళొద్దు. మామూలుగా అయితే అష్టమంలో ఇక్కడ శని భగవానుడి యొక్క సంచారం కూడా జరుగుతుంది కాబట్టి కొంచెం లాభాలు అనేవి తగ్గుతూ ఉంటాయి. అంటే ఇక్కడ మీరు ఒక 10,000 ఎక్స్పెక్ట్ చేసిన చోటన ఒక 5-6,000 దాకా వచ్చి ఆగిపోవచ్చు అనమాట. అంటే 100% కాకపోయినా ఒక 60-70% మేర పాజిటివ్ ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఈ టైంలో చాలా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో చాలా పాజిటివ్గా ఉంటుంది. అలానే 5 అనేది ఇక్కడ మనకి క్రియేటివిటీ, వీటిని చెప్పుకున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న కళాకారులకి ఈ సంవత్సరం అనేది చాలా బాగుంటుంది. ముఖ్యంగా జూన్ 2, 2026 వరకు చూసుకుంటే మీ టాలెంట్ తగ్గట్టుగా మంచి పేరు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మీకు పేమెంట్స్ విషయంలో కొంత డిలేస్ అనేవి ఉంటూ ఉంటాయి, ఇది చూసుకోండి. తర్వాత ప్రేమ వ్యవహారాలు ఇలాంటి విషయాల్లో చాలా వరకు పాజిటివ్ ఫలితాలు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ మిగిలిన గ్రహాల గోచరం చూసినప్పుడు ఏంటంటే కాస్త మాట తీరు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అష్టమ శని ప్రభావం అనేది కొంత ఉంటుంది కాబట్టి కొన్ని సందర్భాల్లో ప్రేమికుల మధ్య చిన్న పొరపచ్చులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఈ టైంలో మన చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం కావచ్చు, లేదంటే 11 అనేది నెట్వర్క్, ఇటువంటి వాటిని ఇండికేట్ చేస్తుంటుంది కాబట్టి సొసైటీలో కాస్త పెద్ద మనుషులుగా చాలామంది అవుతున్న వాళ్ళతోటి పరిచయాలు కావచ్చు, ఇలా జరిగే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. జూన్ 2, 2026 వరకు కూడా ఈ రాశిలో ఉన్న రాజకీయ నాయకులకి చాలా వరకు యోగిస్తుంది. అలానే నిరుద్యోగులకి చాలా బాగుంటుంది. మంచి ఉద్యోగం రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఎంఎన్సీ కంపెనీలు ఇలాంటి వాటిలో, అంటే పెద్ద సంస్థల్లో ఉద్యోగం రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి మరలా గురువు గారు అష్టమాధిపతి కూడా అవుతూ లాభస్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఏంటంటే వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కాస్త పాజిటివ్ ఫలితాలు అయితే ఉంటాయి. ఇక్కడ 8లో ఆల్రెడీ శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది కదా, కాబట్టి ఏంటంటే వారసత్వ ఆస్తులకు సంబంధించి కాస్త జాప్యం అనేది ఉంటుంది. ఖచ్చితంగా మీకైతే పాజిటివ్గా వస్తుంది, కాకపోతే మీరు అనుకున్న టైంకి రాదు. కొంచెం స్లోగా ఉండడము, ఈ వారంలో అయిపోద్ది అనుకున్న పని ఇంకో నెలగానే పూర్తి కాకపోవడము, ఇట్లా ఉండే అవకాశాలు ఉంటాయి. అలానే ఈ టైం అనేది ఇన్సూరెన్స్ ఏజెంట్స్కి ఇలాంటి వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది.
తర్వాత సర్జన్స్కి ఈ సంవత్సరం అనేది బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. ఈవెన్ వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. అలానే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ టైం అనేది చాలా ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత మిథున రాశిలో సంచారం చేస్తున్న గురువు గారు మరలా మీకు 3, 5 అలానే 7వ స్థానాలను యాస్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఈ టైంలో మీకు వివాహపరమైన విషయాల్లో కూడా చాలా వరకు పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. మనసుకి నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశాలు అనేవి ఈ టైంలో ఉన్నాయని చెప్పుకోవాలి. ఇదంతా కూడా పాజిటివ్గా పనిచేస్తుంది. జూన్ 2, 2026 నుండి గురువు గారు మీకు కర్కాటక రాశిలో ఆయన ఉచ్చ రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. ఇది మీకు 12వ స్థానం అవుతుంది. అయితే ఇక్కడ 12వ స్థానంలో గురువు గారి యొక్క సంచారం జరుగుతున్నప్పటికీ ఆయన సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. మూర్తిత్వం బాగుంది కాబట్టి ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది. అంటే వివాహం కాని వారికి వివాహం అవడం ద్వారా కావచ్చు, లేదా సొంతంగా ఒక ఇల్లు వాహనం ఇలాంటివి కొనుగోలు చేయడం ద్వారా కావచ్చు, సంతానానికి సంబంధించిన విషయాల్లో పాజిటివ్గా ఉండడం కావచ్చు, కాస్త గృహోపకరణ వస్తువులు ఇలాంటివి కొనుగోలు చేయడం ద్వారా కావచ్చు, శుభవ్యయం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కర్కాటక రాశిలో సంచారం చేసిన గురువు గారు 5వ దృష్టితోటి వృశ్చిక రాశిని ఎక్స్పెక్ట్ చేస్తారు. అది మీకు 4వ స్థానం అవుతుంది. 4 అంటే గృహస్థానం, వాహన స్థానం అవుతుంది. కాబట్టి ఇంటికి సంబంధించి వెహికల్స్ సంబంధించి ఇలాంటి విషయాల్లో ఖర్చులు ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే కొత్తగా ఏదైనా కొనుక్కోవడం కావచ్చు, బ్యాంక్ లోన్లు తీసుకొని, లేదా ఉన్నాటికి రిపేర్లు చేయించుకోవడం ద్వారా కావచ్చు, ఇలా ఖర్చులు ఉండే అవకాశాలు ఉంటాయి. అలానే 12వ స్థానంలో గురువు గారి యొక్క సంచారం అనేది మరలా పుణ్యక్షేత్రాల సందర్శనం కావచ్చు, ఆధ్యాత్మిక ప్రయాణాలను కావచ్చు ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి కాస్త డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. పెట్టిన ఖర్చుకి మీకు మంచి పేరు గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే సర్వీస్ సంబంధించి అంటే సేవ చేసే ఆలోచన కావచ్చు, ఆ సేవ చేద్దామన్న ఇది కావచ్చు, ఈ టైంలో మీకు ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇది ఖచ్చితంగా యోగిస్తుంది. తర్వాత అక్టోబర్ 31, 2026 నుండి గురువు గారు మీకు జన్మరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. అంటే సింహరాశిలో సంచారం చేస్తున్నారు, సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు, బ్రహ్మాండంగా యోగిస్తుంది. సో మీకు ఇక్కడ గురువు గారి యొక్క సంచారం అనేది ఈ సంవత్సరం అంతా కూడా బాగానే ఉంది. ముఖ్యంగా జూన్ 2, 2026 నుండి చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి. ఈయన ఏప్రిల్ 25, 2026 వరకు కూడా మీ జన్మరాశిలోనే సంచారం చేస్తుంటారు. తదుపరి ఆయన వక్రించి కర్కాటక రాశిలోకి వెళ్ళినప్పటికీ కూడా అది కూడా మీకు పాజిటివ్ ఫలితాన్ని ఇస్తుంది. అక్కడ సువర్ణమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు. సో చాలా బాగుంది. మూర్తిత్వం చూసుకుంటే జూన్ 2, 2026 నుండి గురువు గారు మీకు బ్రహ్మాండంగా యోగిస్తున్నారు. అలానే ఇంకొకటి ఏంటి అంటే గురువు గారు మీకు కర్కాటక రాశిలో సంచారం కావచ్చు, సింహరాశిలో సంచారం కావచ్చు, వారసత్వాస్తులకు సంబంధించిన విషయాల్లో చాలా పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది. కోర్టు కేసుల్లో పెండింగ్లో ఉన్న వాటిని కూడా మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయి. సెటిల్మెంట్లు చేసుకునే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయి. ఇంట్లో శుభ కార్యక్రమాలు లాంటి విషయాల్లో చాలా పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది. ఒక్క ఇంట్రాడే ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి ఇప్పుడు దాని గురించే చెప్పుకుందాం. తర్వాత శని భగవానుడి యొక్క సంచారం. శని భగవానుడు మీకు ఈ సంవత్సరం అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నారు. 8వ స్థానంలో సంచారం అనేది అష్టమ శని ప్రభావం అవుతుంది. పైగా ఇక్కడ ఈయన లోహమూర్తిగా సంచారం చేస్తున్నారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఏంటి అంటే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీయడం కావచ్చు. కొన్ని సందర్భాల్లో ఎవరికైనా యారగెన్స్, ఈగో ఇలాంటివి ఎక్కువ ఉంటే అటువంటి విషయాలు ఇబ్బందులను అయితే ఇస్తూ ఉంటుంది. అలానే 8 అంటే అసలు ఏం తెలియజేస్తుంది? 8 అనేది ఆకస్మిక విషయాలను తెలియజేస్తుంది, ఆయుష్ని తెలియజేస్తుంది, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను తెలియజేస్తూ ఉంటుంది, ఇన్సూరెన్స్ పాలసీస్, గుప్త విద్యలు, జ్యోతిష శాస్త్రము ఇటువంటి వాటిని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. అలానే జననాంగాలను ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు సహజంగా శని భగవానుడు 6, 7 స్థానాలకు అధిపతి అవుతూ 8వ స్థానంలో విపరీత రాజయోగంలో సంచారం చేస్తున్నారు. కానీ ఇది పాజిటివ్గానే చెప్పుకోవాలి. అయినప్పటికీ కూడా లోహమూర్తిగా సంచారం జరుగుతుంది కదా, కాబట్టి కొంత జాగ్రత్త. ముఖ్యంగా ఈ టైంలో ఏంటంటే జీర్ణాశయ సమస్యలు కావచ్చు, అంటే గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు, అన్నం అరుగుదల లేకపోవడము, ఫైల్స్ కావచ్చు, లేదు అంటే కనుక చిన్న చిన్న దెబ్బలు, ముఖ్యంగా అరికాళ్ళు, మోకాళ్ళకి సంబంధించి కీలవాతము, కీళ్ళ నొప్పులను, అవి బెనకడమనో, వాటికి ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగలడమనో ఇలా జరిగే అవకాశాలు అంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనం చెయ్యని తప్పుకి మాట పడ్డము ఇట్లాంటివి ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాలు కొంత జాగ్రత్తగా ఉండండి. కాస్త కోపాన్ని కంట్రోల్ చేసుకోండి, సరిపోతుంది. అలానే ఇంకొకటి ఏంటంటే అష్టమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది ప్రతిదీ కూడా ఆలస్యం చేస్తూ ఉంటుంది. ఏది కూడా ఒక పట్టాన అవ్వదు. ఈ వారంలో అయిపోద్ది అనుకున్న పని ఇంకో 4 కానీ పూర్తి కాదు. ఇలాంటి వాటిని ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అష్టమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది జీవితంలో మంచి మార్పులను కూడా తీసుకొస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా మన జీవితాన్ని మార్చివేసే సిచ్యువేషన్స్ కావచ్చు. అంటే ఇప్పటి వరకు ఏంటంటే మనం అందరూ కూడా మన వాళ్ళే ఇలా అనుకుంటూ ఉంటాం. అయితే అసలు మన వాళ్ళు ఎవరో, పారాయి వాళ్ళు ఎవరు, ఇటువంటి వాటిని మనకి అష్టమ శని, ఏలినాటి శని అనేవి నేర్పిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో మనం కొంత పాజిటివ్గా తీసుకోవాలి.
అలానే ఇంకొకటి ఏంటి అంటే ఎప్పటి నుండో మన స్నేహితులుగా నటిస్తూ మనల్ని మోసం చేసేవాళ్ళు కావచ్చు, మనల్ని అవసరానికి వాడుకుంటున్న వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళ యొక్క అసలు నిజం అనేది ఈ టైంలో బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కొన్ని సందర్భాల్లో హిడెన్ ఎనిమీస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే మన స్నేహితులుగా ఉంటూ మనల్ని మోసం చేసే ఉద్దేశం కాదు, వాడికి ఏదో అవసరం ఉంటుంది, దానికోసం మనతో స్నేహం చేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని గురించి కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయడం అనేది అలవాటు చేసుకోండి. కొన్ని సందర్భాల్లో ఎదుటి వాళ్ళని నమ్మి ఈజీగా మోసపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత 8వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం వలన ఏంటి అంటే ఇన్సూరెన్స్ పాలసీస్ సంబంధించుకోవచ్చు, అటువంటి ఏజెంట్స్ సంబంధించుకోవచ్చు, చాలా వరకు పాజిటివ్ ఫలితాలు ఉంటాయి. కాస్త ఇన్సూరెన్స్ పాలసీస్ ఏమైనా మెచ్యూర్ అవడము, తద్వారా మంచి ధనం వచ్చే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. కాస్త కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో చూసుకుంటే ఏదో తెలియని దిగులు, టెన్షన్ అనేవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి కాస్త కాలభైరవాష్టకం పారాయణ చేసుకోండి, అన్ని విధాలా యోగిస్తుంది. జూన్ 2, 2026 నుండి గురువుగారు ఎప్పుడైతే కర్కాటక రాశిలో సంచారం చేశారో ఆయన 9వ దృష్టితోటి శని భగవాను ఆస్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ నుండి చాలా వరకు గురువు కంట్రోల్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు పెద్దగా ఇబ్బంది కాదు అనే చెప్పుకోవాలి. ఇక ఈయన జూలై 27, 2026 నుండి డిసెంబర్ 11, 2026 వరకు కూడా శని భగవానుడు మీకు వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు. అష్టమంలో వక్రంలో సంచారం చేయడం అనేది సింహరాశి వారికి కాస్త పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది, కార్యజయాన్ని ఇస్తుంది. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కాస్త సక్సెస్ఫుల్గా పూర్తయ్యే అవకాశాలను ఇస్తూ ఉంటుంది. సో ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త, ప్రయాణాలకు సంబంధించి డ్రైవింగ్కి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత రాహు యొక్క సంచారం. రాహు మనకి డిసెంబర్ 5, 2026 వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. అంటే 7వ స్థానంలో సంచారం అవుతుంది. ఇక్కడ సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. మూర్తిత్వం బాగుంది కాబట్టి సప్తమంలో రాహు చాలా వరకు యోగిస్తారని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఎదుటి వాళ్ళని మనం నమ్మి మోసపోయే అవకాశాలు ఉంటాయి. మన స్నేహితులను, బంధువులను, వేరే వాళ్ళని ఎవరైనా సరే వాళ్ళకి ఏదో కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారని మనం అడ్డుండి డబ్బులు ఇప్పించడం ద్వారా కావచ్చు, మన పేరు మీద లోన్ తీసుకుని వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళు సరిగ్గా కట్టకపోవడం, ఇటువంటి వాటి ద్వారా మనం లాక్ అయిపోయే అవకాశాలు ఉంటూ ఉంటాయి, ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాలు కొంత జాగ్రత్తగా ఉండండి. అలానే మనం చేయని తప్పుకి మాటలు పడడము ఇట్లాంటివి కూడా ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అయితే సప్తమంలో రాహు యొక్క సంచారం ఏంటి అంటే సువర్ణమూర్తిగా సంచారం జరుగుతుంది. కాబట్టి ఈ టైంలో సొసైటీలో మంచి పేరు, గుర్తింపు ఇవ్వచ్చు. మనకంటూ మంచి పాపులారిటీని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆరాధ్యసడంగా మంచి ఫేమ్ తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉంటూ ఉంటాయి. అలానే మంచి జనాకర్షణ అనేది ఉంటుందని చెప్పుకోవాలి. అయితే కొంచెం ఇలా కొన్ని సందర్భాల్లో రాజకీయ నాయకులు కావచ్చు, ఇలాంటి వాళ్ళు అయితే ట్రాప్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి, లిటిగేషన్స్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఈ విషయాలు జాగ్రత్త. అలానే ఈ టైం అనేది ప్రొఫెషనల్స్కి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. లాయర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, వీళ్ళకి చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి. కళాకారులకు బాగుంటుంది. చేతి వృత్తిదారుల వారికి కూడా, అంటే తాపే పైన వాళ్ళు, వడ్రంగి పైన వాళ్ళు, వీళ్ళకి కూడా ఏంటి అంటే చాలా బాగుంటుంది. తను బాగా వర్క్ చేస్తాడు, మంచి టాలెంట్ అన్న పేరు అనేది వచ్చే అవకాశాలు ఉంటుంటాయి. తద్వారా కాస్త మనకి ఈ కాంట్రాక్ట్లు ఇలాంటివి వచ్చే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. డిసెంబర్ 6, 2026 నుండి రాహు మనకి 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. అక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తున్నప్పటికీ 6 అంటే శత్రు, రుణ, రోగ స్థానం అవుతుంది. 6వ స్థానంలో ఉపచయ స్థానంలో రాహు యొక్క సంచారం అద్భుతంగా యోగిస్తుంది. కాకపోతే కాస్త ఎఫర్ట్స్ అనేవి ఎక్కువ పెట్టాలంటే శత్రు జయం ఉంటుంది, కార్యజయం ఉంటుంది. కోర్టు కేసులు ఇలాంటి విషయాల్లో మనకి పాజిటివ్ ఫలితాలు వస్తూ ఉంటాయి. అన్ని విషయాల్లో కూడా చాలా వరకు యోగిస్తుంది. ఐటీ ప్రొఫెషనల్స్కి టైం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది. తర్వాత కేతుగ్రహ సంచారం. కేతువు మనకి డిసెంబర్ 5, 2026 వరకు కూడా మన జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. జన్మరాశిలో కేతు యొక్క సంచారం అనేది మంచి ఆధ్యాత్మికపరమైన ఆలోచనలు ఇస్తూ ఉంటుంది. నలుగురికి సేవ చేయాలి అన్న ఆలోచన ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం డిటాచ్మెంట్ని ఇస్తూ ఉంటుంది. అంటే పని చేయాలంటుంటుంది, కాకపోతే ఎవరితోనో కలవకపోవడము, ఏదో వీళ్ళకి తగినంతలో, వీళ్ళు చేయగలిగినంతలో సేవ చేస్తుంటారు. ఇలాంటివి ఉంటాయి తప్ప పెద్దగా ఎవరితోనో కలవడానికి ఇష్టపడరు, లేదంటే బయటికి వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడరు. ఇలాంటివి ఉండే అవకాశాలు అంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే అన్నీ మనకే తెలుసు, అన్నీ నాకే తెలుసు అన్న ఆలోచన ఇదంతా ఎక్కువ ఉంటూ ఉంటుంది. తద్వారా వివాహపరమైన విషయాల్లో, ఇలాంటి విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్త. తర్వాత డిసెంబర్ 6, 2026 నుండి కేతువు మనకి 12వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. కర్కాటక రాశి సంచారము 12 అంటే హై లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీ వీటిని తెలియజేస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలను వీటిని తెలియజేస్తూ ఉంటుంది.
అలానే వ్యయం ఖర్చులను తెలియజేస్తుంది. అయితే కేతువు ఎంతసేపు ఆధ్యాత్మికము వీటికి సంబంధించిన గ్రహం కాబట్టి ఇక్కడ దూర ప్రాంత ప్రయాణాలు, ముఖ్యంగా పుణ్యక్షేత్రాల సందర్శనం, ఎప్పటి నుండో వెళ్ళాలనుకుంటున్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, ఇటువంటి వాటి పరంగా చాలా పాజిటివ్గా ఉంటుంది. అలానే ఖర్చులు ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక పరమైన ఖర్చులు ఉంటాయి. కేతు అంటే ఎంతసేపు మన స్పిరిచువాలిటీ వీటిలో తీసుకోవాలి. సో ఇటువంటి విషయాల నుంచి చాలా పాజిటివ్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, రాహుకేతుల సంచారము కొన్ని సందర్భాల్లో లిటిగేషన్స్లో ఇలాంటి వాటిలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటుంది. పైగా అష్టమ శని యొక్క సంచారం కూడా జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం ప్రథమార్థం అంతా కూడా మాట తీరు ఎలాగుంది, మన బిహేవియర్ ఎలా ఉంది అనేది 1-10 సార్లు సరిచూసుకోండి. కొన్ని సందర్భాల్లో మీరు యారోగెన్సీ ఇటువంటి వాటికి పోయి లేని కొన్ని సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు అనేవి కొంత ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇక ఇప్పుడు మనం ఈ 4 గ్రహాల గోచారం ఆధారంగా అంశాల వారీగా ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా కెరీర్ వైజ్ చూస్తే కనుక ఈ సంవత్సరం నిరుద్యోగులకి మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉగాది తర్వాత నుండి నిరుద్యోగస్తులకి చాలా బాగుంది, చాలా ఫేవరబుల్గా ఉంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళైతే ఐటీ ప్రొఫెషనల్స్కి ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే కొంచెం అభద్రతా భావం అనేది ఎక్కువ ఉంటుంది. అష్టమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి అమ్మో నా ఉద్యోగం ఉండదేమో, నన్ను లే ఆఫ్లో తీసేస్తారన్న టెన్షన్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది. అయితే అసలు మీ జాతకంలో జరిగే దశ అంతర్దశలను బట్టి అసలు ఉద్యోగం ఉంటుందా, ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందా, ఏమిటి అనేది ఆధారపడి ఉంటుంది. కేవలం గోచారాన్ని బట్టి మాత్రం స్ట్రాంగ్గా ఏది తీసుకోవద్దు. బట్ అటువంటి ఫీలింగ్ని ఇచ్చే అవకాశాలు గోచార రీత్యా చూసుకుంటే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఎవరైతే ఏఐకి సంబంధించి కావచ్చు, రీసెర్చ్కి సంబంధించి కావచ్చు, డెవలప్మెంట్ రంగాల్లో ఉన్నారో వాళ్ళకి మాత్రం చాలా వరకు ఫేవరబుల్గా ఉంటుందని చెప్పుకోవాలి. కాస్త ఆలస్యంతో పనులైనా, కాస్త ఆలస్యంగా ప్రాజెక్టులు ఫినిష్ అయినా కూడా అవి చాలా వరకు మీకు పాజిటివ్ ఫలితాలను ఇస్తూ ఉంటుంది. సో ఐటీ ప్రొఫెషనల్స్ ప్రతిరోజు కూడా కాస్త కాలభైరవ అష్టకం పారాయణ చేసుకోండి, అన్ని విధాలు యోగిస్తుంది. తర్వాత మెడిసిన్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా వరకు బాగానే ఉంది. అష్టమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది ఈ టైంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ఏదైనా మంచి చికిత్సను అందించడం ద్వారా కావచ్చు, అటువంటి వైద్యం అందుబాటులోకి రావడం ద్వారా కావచ్చు, కాస్త మంచి పేరు గుర్తింపు తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే అటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ఓవరాల్గా వైద్యులందరికీ కూడా అష్టమంలో శని చాలా వరకు యోగిస్తుంది. కాకపోతే ఏంటంటే పని ఒత్తిడి అనేది పెంచుతుందన్నమాట. విపరీతమైన వర్క్ స్ట్రెస్ అనేది ఇస్తూ ఉంటుంది. అదొక్కటి తప్ప పేరు ప్రఖ్యాతుల పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, ఈ రాష్ట్రంలో మెడిసిన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, డాక్టర్లకి, వీళ్ళందరికీ, ఫార్మసిస్టులకి, వీళ్ళందరికీ ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇక్కడ లాజిస్టిక్స్ వీటన్నిటికీ కూడా కుజుడు, ఆ తర్వాత శని భగవానుడు కారకత్వం వహిస్తూ ఉంటారు. కాస్త స్లోగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి స్లోగా ప్రాజెక్టులు అనేవి పూర్తవుతూ ఉంటాయి. లేదంటే సేల్స్ కూడా కాస్త స్లోగా అవుతాయి, కాకపోతే కాస్త స్లోగా అవుతూ ఉంటాయి. ఇదొకటి సరి చూసుకోండి, జాగ్రత్త చూసుకోండి. నిర్మాణ రంగంలో కాస్త ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ధరలు పెరగడం ద్వారా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. తద్వారా లాభాలు కొంత తగ్గే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మీకు అక్టోబర్ తర్వాత నుండి మాత్రం కాస్త పాజిటివ్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి. తర్వాత విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకున్న వాళ్ళకి జూన్ 2, 2026 నుండి గురువు గారు ఎప్పుడైతే 12వ స్థానంలో సంచారం చేస్తారో ఇది చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. అప్పటి వరకు ఏంటంటే వీసా ప్రాసెస్ ఇలాంటి అట్లా అడ్డంకులు ఉంటాయి, కానీ జూన్ 2, 2026 తర్వాత నుండి మాత్రం చాలా వరకు పాజిటివ్గా ఉంటుంది. అలానే మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం అనేది చాలా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. టార్గెట్లు అనేవి ఈజీగా పూర్తి చేసుకునే అవకాశాలు అనేవి ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత ఆక్వా రంగాల్లో ఉన్న వాళ్ళకి, అంటే చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఇలాంటివి మెయింటైన్ చేస్తున్న వాళ్ళు మాత్రం జూన్ నుండి ఆగస్టు మధ్యకాలంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఏమైనా వచ్చి నష్టపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత వ్యవసాయదారులకి చాలా వరకు బాగానే ఉంది. 2 పంటల దిగుబడి బాగానే ఉంటుంది. కాకపోతే మీకేంటి అంటే ఈ ఎరువులకు సంబంధించి కావచ్చు, లేదంటే ఈ పెస్టిసైడ్స్కి సంబంధించి కావచ్చు, ధరలు కొంత పెరగడము, తద్వారా లాభాన్ని కొంత తగ్గించే అవకాశాలు ఉన్నాయి. అయితే గత సంవత్సరంతో పోలిసి ఈ సంవత్సరం చాలా వరకు బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత కళాకారులకి చాలా వరకు బాగుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మంచి పేరు గుర్తింపు వస్తూ ఉంటుందని. పేమెంట్లో డిలే తోటి వచ్చినప్పటికీ ఖచ్చితంగా వస్తాయి, అదంతా బాగానే ఉంటుంది. ఫైనాన్షియల్గా ఇంప్రూవ్మెంట్ అనేది బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. తర్వాత చేతి వృత్తిదారుల వారికి ఆల్ ఆఫ్ ద సడన్గా పనులు రావడం, ఆల్ ఆఫ్ ద సడన్గా పనులు ఆగిపోవడం, ఇలాంటి వాటిని ఎక్కువగా ఇండికేట్ చేస్తుంది. అలానే ఈ పనుల కోసం ఏంటంటే ఎక్కువగా కాస్త ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి రావడము, దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్లాల్సి రావడము, ఇటువంటి వాటిని ఎక్కువగా ఇండికేట్ చేస్తూ ఉంది. తర్వాత రాజకీయ నాయకులకి చాలా వరకు బాగానే ఉన్నప్పటికీ మరలా అష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి లిటిగేషన్స్ ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వచ్చు, స్కాములు ఇరుక్కునే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి అవి జాగ్రత్తగా సరి చూసుకోండి. తర్వాత ఈ రాష్ట్రంలోని న్యాయవాదులకి ఈ సంవత్సరం బ్రహ్మాండంగా యోగిస్తుంది. పర్టికులర్గా ఏంటి అంటే ఇక్కడ అష్టమంలో శని భగవానుడికి సంచారం బాగా కలిసి వస్తుంది. ఆల్ ఆఫ్ ద సడన్గా మంచి ఫేమ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి న్యాయవాదులకైతే కనుక. అంటే ఏదో ఒక కేసు కాస్త అది సెన్సేషనల్ అవడమో, తద్వారా మీకు మంచి పేరు గుర్తింపు రావడమో, లేదంటే సెన్సేషనల్ కేసెస్ని మీరు వాదించడము,
వాటిని టేకప్ చేయడము, తద్వారా మంచి పేరు గుర్తింపు రావడం ఇలాంటివి జరిగే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి, ట్రైనింగ్ ప్రొఫెషనల్స్కి వీళ్ళందరికీ కూడా పర్వాలేదు, బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఎవరైతే డ్రైవింగ్ వృత్తిలో ఉన్నారో వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల విషయంలో కాస్త జాగ్రత్త అయితే వహించండి. చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి మెడిసిన్కి సంబంధించి పర్టికులర్గా సర్జరీస్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అవి ఏవైతే అమ్ముతూ ఉంటారో వాళ్ళకి టైం అనేది చాలా చాలా ఫేవరబుల్గా ఉందని చెప్పుకోవాలి. ఇన్సూరెన్స్ పాలసీస్ వీటికి సంబంధించి కూడా చాలా వరకు యోగదాయకంగా ఉంది. తర్వాత క్రెడిట్ కార్డులకు సంబంధించి టార్గెట్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈజీగా క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఫైనాన్షియల్ సెక్టార్లో ఉన్న వాళ్ళకంటే వడ్డీ వ్యాపారాలు, రోజువారీలు, తాకట్టు వ్యాపారాలు ఇలాంటివి చేసుకున్న వాళ్ళకి చాలా వరకు యోగదాయకంగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఎవరిని తొందరగా నమ్మి, అంటే ఎట్లా ఉంటుందంటే మనోళ్ళే కదా అని చెప్పేసి సరైన డాక్యుమెంట్స్ ఏమీ తీసుకోకుండా ఇచ్చేస్తే అలాంటి విషయాల్లో మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఉన్నాయి. తర్వాత ఆర్థికంగా ఎలా ఉంటుంది? ఆర్థికంగా సింహరాశి వారికి సంవత్సరం చాలా వరకు యోగదాయకంగానే ఉంది. అవసరం తగ్గ డబ్బు అనేది ఏదో ఒక విధంగా చేతికి అందుతూ ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఏదో ఒక విధంగా డబ్బు అనేది మాత్రం ఆగదు, చక్కగా వస్తూనే ఉంటుంది. అవసరం తగ్గ డబ్బు చేతికి అందుతూ ఉంటుంది. సొంతంగా ఒక ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశాలు అనేవి మనకి మొదటి 5 నెలల్లో ఉన్నాయి. తర్వాత జూన్ 2, 2026 తర్వాత నుంచి డాక్యుమెంటేషన్ విషయంలో కొంత జాగ్రత్త అయితే వహించండి, సరిపోతుంది. తర్వాత జూన్ 2, 2026 నుండి గురువుగారు ఎప్పుడైతే 12లో సంచారం చేస్తారో ఇక్కడ నుండి శుభ కార్యక్రమాలకు సంబంధించి కలిసి వస్తాయి. అలానే శుభ వ్యయం అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో గృహోపకరణ వస్తువులకు సంబంధించి కావచ్చు, మన కంఫర్ట్స్కి సంబంధించి, మన లగ్జరీస్ కోసమో కాస్త డబ్బులు ఎక్కువగా వృధా ఖర్చు పెట్టే అవకాశాలు అంటూ ఉంటాయి. ఇది సరిచూసుకోండి. అయితే ఈ టైం అనేది సొంతంగా ఒక ఇల్లు, వాహనం కొనుగోలు చేయడానికి కావచ్చు, లేదంటే వాటికి ఏదైనా రిపేర్లు ఉన్నాయి అలాంటివి చేయించుకోవడానికి కావచ్చు, చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా గురువుగారు లాభ వ్యయ జన్మరాశుల్లో సంచారం అనేది ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి చాలా చాలా పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది. అలానే ప్రేమ పెళ్ళిళ్ళు ఇలాంటివి చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగా కలిసి వస్తుంది. మంచి సంబంధం వచ్చి వివాహం సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సంతాన భాగ్యం ఉంటుంది. సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయి. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య మంచి సఖ్యత అనేది ఉంటుందని చెప్పుకోవాలి. భార్యాభర్తలు కాస్త ఎడబాటుకుంటున్న వాళ్ళు మరలా తిరిగి కలిసే అవకాశాలు అనేవి మనకి ఉగాది తర్వాత నుంచి ఉన్నాయని చెప్పుకోవాలి. సో సూపర్గా ఉంది, చాలా వరకు పాజిటివ్గా ఉంది. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, సింహరాశి వాళ్ళు ఇక్కడ శని భగవానుడు మీకు 2వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి మాట తీరు విషయంలో జాగ్రత్త. కొన్ని సందర్భాల్లో ఏదో టక్కుమని ఒక మాట అనేస్తారు, దాన్ని ఎదుటి వాళ్ళు సరిగ్గా తీసుకోలేకపోవడము, మనోడే ఏంటి మనల్ని ఇలా అన్నాడని చెప్పేసి ఫీలింగ్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. తద్వారా వాళ్ళు మిమ్మల్ని కాస్త దూరం పెట్టడం కావచ్చు, మీతో సరిగ్గా కలవకపోవడము, మాట్లాడకపోవడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. స్నేహితుల మధ్య కావచ్చు, కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు, ప్రేమికుల మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, ఇలాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాట తీరు విషయంలో జాగ్రత్త. తర్వాత ఆరోగ్యపరంగా అలా ఉంటుంది. ఆరోగ్యపరంగా సింహరాశి వారు ఈ టైంలో మాత్రం ఫుడ్కి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. శని భగవానుడు 2వ స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 2 అంటే మనం తీసుకునే ఆహారం ఇవన్నీ వస్తాయి కాబట్టి సరైన సమయానికి తినకపోవడము, తద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలు కావచ్చు, లేదంటే హెల్తీ ఫుడ్ తినకపోవడం వలన ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఫైల్స్ కావచ్చు, లేదంటే జీర్ణాశయ సమస్యలు కావచ్చు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఫుడ్ పాయిజన్స్ ఇలాంటివి అవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అష్టమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం వల్ల చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు అంటూ ఉంటాయి. ఎలర్జీస్, ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి వచ్చే అవకాశాలు చిన్నవి. ఎందుకంటే ఇక్కడ మీ జాతకంలో జరిగే దశను పరిశీలన చేయకుండా ఏది కూడా మనం ఫైనలైజ్ చేయకూడదు. బట్ గోచార రీత్యా ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త హెల్తీ ఫుడ్ తినండి, ప్రాపర్ ఎక్సర్సైజెస్ చేయండి, ప్రాపర్ డైట్ ఫాలో అవ్వండి చెప్పడానికి మాత్రమే చెప్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకుని నక్షత్రాల వారీగా ఫలితాలు చెప్పుకుందాం. అయితే ఒకసారి విద్యార్థుల గురించి కూడా చెప్పుకుని తర్వాత నక్షత్ర ఫలితాల గురించి చెప్పుకుందాము. ఇక్కడ విద్యార్థుల గురించి చూసుకుంటే కనుక గురువుగారి యొక్క సంచారం చాలా వరకు యోగదాయకంగానే ఉంది. జూన్ 2, 2026 తర్వాత నుండి విద్యార్థులకు చాలా బాగుంటుంది. కోరుకున్న కోర్సులో క్యాంపసెస్లో ప్రవేశాలు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే జూన్ వరకు కూడా ఏంటి అంటే గోచారంలో గురువుగారు లాభస్థానంలో సంచారం చేసినప్పటికీ తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నారని చెప్పుకున్నాం కాబట్టి కాస్త ఎఫర్ట్స్ అనేవి ఎక్కువ పెట్టాలంతే. అక్కడ కూడా మీరు అనుకున్నది నెరవేర్చుకునే అవకాశాలు ఉన్నాయి, కానీ ఎక్కువగా శ్రమ పడవలసిన అవకాశాలు ఉన్నాయి, సందర్భాలు ఉన్నాయి. కాబట్టి కాస్త ఎఫర్ట్స్ అనేది ఎక్కువ పెట్టండి. అలానే జన్మరాశిలో కేతు యొక్క సంచారం వలన ఏంటంటే ఓవర్ థింకింగ్ కావచ్చు ఇలాంటివి ఉంటూ ఉంటాయి. సో వీటి మీద కూడా కాస్త శ్రద్ధ పెట్టండి. తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది. ముఖ్యంగా జూన్ 2, 2026 తర్వాత నుండి గురువు గోచారం వలన చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవాలి. ఇంకా మీ జాతకంలో జరిగే దశాంతర దశల మీద ఏ టైంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు.
ఇక ఇప్పుడు మనం నక్షత్రాల వారీగా ఫలితాలు చెప్పుకుందాము. ముందుగా మఘా నక్షత్రం 4 పాదాలు మనకి సింహరాశిలోనే ఉంటాయి. మఘా నక్షత్రానికి అధిపతి కేతువు. ఆయన మీ జన్మరాశిలోనే సంచారం చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఆధ్యాత్మిక పరమైన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ అనేది ఉంటుంది. అంటే దేవుడి గురించి తెలుసుకోవాలని కావచ్చు, లేదంటే అసలు మన డెస్టినీ ఏంటో తెలుసుకోవాలని దానికి సంబంధించి కావచ్చు, ఆలయాలకి ఎక్కువగా వెళ్తుండడం, ఇటువంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. దైవ చింతన అనేది ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరమైన విషయాల పరంగా చూసుకుంటే కనుక కాస్త మానసిక ఒత్తిడి అనేది పెరిగే అవకాశాలు ఉన్నాయి. తద్వారా బీపీ ఇలాంటివి ఏమైనా రావచ్చు. కాబట్టి ఇలాంటి విషయాలు కొంత జాగ్రత్త ఉండండి. ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశాలు కూడా కొంతమేర చూపిస్తుంది. వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో పాజిటివ్ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు ప్రతిరోజు కూడా గణపతి స్తోత్రాలు కావచ్చు, ఆదిత్య హృదయ స్తోత్రం కావచ్చు పారాయణ చేసుకోండి. అలానే కాలభైరవ అష్టకం చదువుకోండి. తర్వాత పుబ్బా నక్షత్రం లేదా పూర్వ పాల్గొనే నక్షత్రం. వీరికి చూసుకున్నట్లయితే రాహువు యొక్క దృష్టి మనకి జన్మరాశి మీద ఉంది కాబట్టి కాస్త ఓవర్ థింకింగ్ ఇలాంటి వాటిని ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. ఆడావాడి నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే ప్రేమ వ్యవహారాల్లో కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, చిన్న చిన్న మాట పట్టింపులు ఉండే అవకాశాలు అంటూ ఉంటాయి. కాబట్టి మీ మాట తీరు విషయంలో చాలా 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 జాగ్రత్తగా అయితే ఉండండి. అలానే ఆడవారికి తీసుకుంటే కనుక హార్మోనల్ ఇష్యూస్ కావచ్చు, పీసీఓడి, పీసీఎస్ లాంటి సమస్యలు ఓవరాల్గా సింహరాశిలో ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. పుబ్బా నక్షత్రం వరకు ఇంకొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ టైంలో ఆదాయం అనేది చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్ అనేది లభిస్తుంది. కెరీర్లో మంచి గ్రోత్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా గోచారంలో శుక్రుడు ఏ నక్షత్రంలో ఉన్నారు, ఎక్కడ సంచారం చేస్తున్నారనే దాన్ని బట్టి మనం ఇంకా ఇండెప్త్గా ఫలితాలు చెప్పుకోవచ్చు. దానికోసం మాస ఫలితాలు అనేవి చెక్ చేస్తూ ఉండండి. మీరు ప్రతిరోజు కూడా లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి. కుదిరితే మంగళ శుక్రవారాల్లో లక్ష్మీదేవికి కుంకుమ పూజ అనేది చేసుకోండి. తర్వాత అష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి కాస్త కాలభైరవ అష్టకం చదువుకోండి. తర్వాత ఉత్తరా నక్షత్రం. ఉత్తరా నక్షత్రం వారికి ఇక్కడ 1వ పాదం మాత్రమే సింహరాశిలో ఉంటుంది. వీళ్ళకి చాలా వరకు బాగానే ఉంది. అష్టమ శని ప్రభావం వలన కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీ యాజమాన్యంతో కావచ్చు, లేదంటే ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, అక్కడ చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే మీరు ఏదైనా పాలసీస్కి అప్లై చేసుకున్నా, ఏదైనా సబ్సిడీస్ కోసం అప్లై చేసుకున్నా ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో కాస్త జాప్యాలు అనేవి జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మీ తండ్రి గారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో మీకేదో ఆందోళన ఉంటుంది. ఆయనకి అంతా బాగానే ఉంటుంది, ఆయన జాతకం చూడాలి, ఎన్ని ఉండాలి. కానీ బట్ గోచార రీత్యా చూసుకుంటే ఏదో మీకు తెలియని దిగులు అనేది కాస్త ఉంటుంది. అదొకటే. ప్రభుత్వ ఉద్యోగులు అయితే కనుక కాస్త లంచాలు ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. లేదంటే మీడియాలో బీభత్సమైన వైరల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత చూసుకుంటే పాజిటివ్గా చూద్దాము. పాజిటివ్గా చూస్తే వారసత్వ ఆస్తులు లభించే అవకాశాలు ఉన్నాయి. తండ్రి ద్వారా సపోర్ట్ లభించవచ్చు. అది ఉద్యోగానికి సంబంధించో, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనో. కొన్ని సందర్భాల్లో మీ తండ్రి గారి బంధువుల నుండి కూడా సపోర్ట్ లభించవచ్చు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి. అష్టమ శని జరుగుతుంది కాబట్టి కాలభైరవ అష్టకం చదువుకోండి. ఇక ఇప్పుడు మనం ఈ సంవత్సరంలో కలిసి వచ్చే నెలల గురించి మాట్లాడుకుందాము. 2026 ఉగాది నుంచి చూసుకుంటే కనుక మార్చి, ఏప్రిల్ నెలల్లో సింహరాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి. తర్వాత జూన్, జూలై, ఆగస్టు నెలలో చాలా వరకు యోగిస్తాయి. ఆగస్టు 17 తేదీ తర్వాత నుండి రవి యొక్క సంచారం అనేది కాస్త ఇబ్బందిగా ఉంది కాబట్టి అదొక్క నెలలో జాగ్రత్త. ఆగస్టు 17 నుండి కూడా సెప్టెంబర్ 18, 19 తేదీల వరకు కొంత జాగ్రత్తగా ఉండండి. ఆ తర్వాత నుండి చాలా వరకు బాగానే ఉంటుంది. అలానే అక్టోబర్ నెల అనేది చాలా వరకు యోగించే అవకాశాలు ఉన్నాయి. మరలా నవంబర్ నెల అనేది కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. 2026 డిసెంబర్ నెల అనేది చాలా వరకు యోగిస్తుంది. అలానే జనవరి నెల కూడా బాగానే ఉంటుంది. ఫిబ్రవరి, మార్చి నెలలో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. వీటి గురించి మనం మాస ఫలితాల్లో ఇన్ డెప్త్గా చెప్పుకుందాం.